రష్మిక ఒక కుగ్రామం నుంచి వచ్చిన అమ్మాయి, ఒక గిరిజన తెగకు చెందిన అమ్మాయి. తన ఆచార వ్యవహారాలు ప్రపంచానికి చాలా మట్టుకు తెలియదు. అయినా కానీ ప్రపంచానికి తన ఆచార వ్యవహారాలను తెలియజేసే గొప్ప కార్యక్రమమే పెళ్లి. ఆ పెళ్లిలో తను మార్నింగ్ విజయ్ దేవరకొండ సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారము బ్రాహ్మణ్స్ వస్తారు, వాళ్ళు వచ్చి పూజలు పునస్కారాలు చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు, అది అయిపోద్ది. సాయంత్రము మన రష్మిక ఆచారం ప్రకారము పెళ్లి జరిగింది. దుర్గ అనే సామాజిక వర్గము రష్మిక వాళ్ళది గుడువ అనే ఆచారంలో పెళ్లి జరిగింది అనమాట. వీళ్ళు కర్ణాటకలోనే ఒక మారుమూల, అంటే ఒక లోయ ప్రాంతంలో నివసించే ఒక తెగ ఇది. ఆ తెగలో చాలా తక్కువ మందిలోనే, వేల మందిలోనే ఉండొచ్చు జనాభా. అయినా కానీ వాళ్ళ పెళ్లి వ్యవహారాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలోకి చర్చించే విధంగా తీసుకుపోయిన రష్మికకు హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే కొన్ని తెగల వాళ్ళు ఈ రోజుల్లో ఇలా చేసుకుంటామా అనేసి మనకి సిగ్గుపడుతున్న సమయంలో రష్మిక తన ఆచారాన్ని బయటికి తీసుకొచ్చింది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మీకు సంబంధించిన ఆచారాన్ని మీరు మర్చిపోకండి. మీ ఆచారంలోనే ఏదైనా కానీ ముందుకు తీసుకెళ్ళండి. అదే ఆచారంలో మీరు ఏ పని చేయాలనుకున్నా ముందు చేయండి. ఎందుకంటే ఆచారాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి కానీ దాన్ని చంపుకోవద్దనేసి ఇక్కడ రష్మిక పెళ్లి ద్వారా తను నిరూపించిన ఒక స్టార్